ఈ సొసైటీ జస్ట్ మీ ఫెయిల్యూర్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. అసూయతో మీ గురించి తప్పుగా చాటింపు వేస్తుంది. ఇలాంటి సొసైటీ గురించి ఆలోచించి మీ ప్రాణాలు తీసుకునేంత పెద్ద పనిష్మెంట్ మీకు మీరు వేసుకోకండి. లేనిపోని డిప్రెషన్లో ఉండి అనవసరంగా మీ లైఫ్లోని వాల్యుబుల్ డేస్ని వేస్ట్ చేస్తున్నారు. మీ లైఫ్లోని ఒక్కో రోజు చాలా వాల్యుబుల్, చాలా ప్రీషియస్. వాటిని లైట్ తీసుకోవడం ఇప్పుడే మానేయండి. ఒకతనికి ధనవంతుడవ్వాలనే కోరిక ఉండేది. ఒక గురూజీ దగ్గరికి వెళ్ళి, గురూజీ, నేను చాలా ధనవంతుణ్ణి కావాలి, దానికోసం డబ్బు సంపాదించే మార్గం చెప్పండి అని అడుగుతాడు. గురూజీ అతన్ని ఒక నదీ తీరానికి తీసుకెళ్తారు. ఆ నది ఒడ్డున చాలా సంఖ్యలో చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటాయి. వాటిని చూపించి, ఇందులో ఒక రాయి ఉంది, దాన్ని తాకిస్తే ఏ వస్తువైనా బంగారంగా మారుతుంది. దాన్ని ఎలా గుర్తుపట్టాలంటే మిగతా రాళ్ళన్నింటికంటే అది కొంచెం వేడిగా ఉంటుంది. పోయి దాన్ని వెతుక్కో, నీ కోరిక ఇప్పుడే నెరవేరుతుంది అంటారు. ఇది విన్న అతను ఆ రాయిని వెతికే పని మొదలు పెడతాడు. ఒక్కో రాయిని చేతిలోకి తీసుకోవడం, 2-3 సెకండ్లు అది వేడిగా ఉందా లేదా అని స్పర్శించడం, వేడిగా లేకుంటే దాన్ని నదిలోకి పారేయడం. ఇలా రోజు గంటల తరబడి దాన్ని వెతుకుతూ ఉండేవాడు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఇలా కాలంతో పాటు ఆ రాయిని వెతికే వేగం కూడా పెరుగుతూ వచ్చింది. ఎంతగా వేగం పెరిగింది అంటే ఆ రాయి వేడిగా ఉందా లేదా అని కూడా సరిగ్గా చూసుకునేవాడు కాదు. రాయిని తీసుకోవడం, నదిలోకి పారేయడం, ఇదే అలవాటుగా మారిపోయింది. ఫైనల్లీ 6వ నెలలో ఆ రాయి అతని చేతుల్లోకి వచ్చింది. ఆ రాయి చేతిలోకి రాగానే అలవాటు ప్రకారం వేడిగా ఉందా లేదా అని గమనించకుండానే నదిలోకి పారేస్తాడు. విసిరేసిన తర్వాత అతనికి అర్థమవుతుంది, నేను విసిరేసిన రాయే ఇన్నాళ్ళు తను వెతుకుతున్న రాయని. వస్తువుల్ని బంగారంగా మార్చే రాయిని నదిలోకి విసిరేశా అని తనని తాను తిట్టుకుంటాడు. తను చేసిన తప్పుకు గట్టిగా అరుస్తూ ఏడుస్తాడు. సేమ్ ఇలాగే మీ లైఫ్లోని ప్రతి రోజును లైట్ తీసుకుంటూ పోతే మీకు ఇదే అలవాటైపోతుంది. ఏ రోజైతే మంచి అవకాశం వస్తుందో ఆ రోజుని కూడా ఇదే అలవాటు కారణంగా లైట్ తీసుకొని ఆ అవకాశాన్ని కోల్పోతారు. తర్వాత బాధపడతారు. ఆ బాధే మిమ్మల్ని డిప్రెషన్ వైపుకి తీసుకెళ్తుంది. ప్రతి రాయిని జాగ్రత్తగా పరిశీలించండి. అంటే మీ లైఫ్లోని ప్రతిరోజు ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. ఏ రోజు ఏ రాయి మీ జీవితాన్ని బంగారంగా మారుస్తుందో. నేను నా లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసా అంటే, నార్మల్ పర్సన్ ఎవరైనా నా ప్లేస్లో ఉంటే సూసైడ్ చేసుకునేవాడే. కానీ నేను అలా చేయలేదు. నా లైఫ్లో వచ్చిన ప్రతి ఫెయిల్యూర్ని ఛాలెంజ్గా తీసుకొని దాంతో ఫైట్ చేశా. ఎస్, నేను ఒప్పుకుంటా, నేను ఓడిపోయా. కానీ ఒక్క ఓటమితో నా జీవితం అయిపోయిందని మాత్రం ఒప్పుకోను. నేను దీన్ని మార్చగలను అనే నమ్మకంతో మళ్ళీ దాన్ని చేయడానికి ప్రతిసారి గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎంతో ప్రేమగా, ఎంతో కష్టపడి పెంచారు. తినక రాత్రింబవళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివించారు. వాళ్ళ ఇన్నేళ్ల కష్టాన్ని మీకు ఎదురైన ఒక్క ఫెయిల్యూర్తో వృధా పోనిస్తారా? ఈ ప్రాబ్లమ్స్, ఈ కష్టాలే ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఫెయిల్యూర్సే సక్సెస్ వైపుకు మిమ్మల్ని నడిపిస్తాయి. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్కి ఉండే కిక్కే అర్థం కాదు. లైఫ్లో అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటే కొత్త విషయాల్ని ఎలా నేర్చుకుంటాం? ఓటమి, ఎదురు దెబ్బలే ఎలా నిలబడాలో నేర్పిస్తాయి. అంతేకాని వచ్చిన ఈ ఒక్క ఓటమిని ఒప్పుకొని చనిపోవాలి అనుకుంటే ఎలా? అంతా అయిపోయింది, నా జీవితం నాశనమైంది అనుకుంటూ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతే ఎలా? మీకు మంచి జరిగినప్పుడు చెడు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సృష్టిలో అన్నీ సమానంగా సృష్టించబడ్డాయి. రాత్రి పగలు, కష్టం సుఖం, మంచి చెడు, ఇలా అన్నీ సమానంగా ఎక్స్పీరియన్స్డ్ చేయబడతాయి. అందుకే గుడ్ టైం నడుస్తున్నప్పుడు ఎక్కువగా పొంగిపోకూడదు. బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఎక్కువగా కృంగిపోకూడదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలగాలి. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం మీ చేతుల్లోనే ఉంది. మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే అదే మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేసి ఎవరికి అందనంత ఎత్తుకు తీసుకెళ్తుంది. అండ్ అదే మైండ్ ఎవరికి కనిపించనంత అధపాతాళానికి కూడా తీసుకెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఇలా ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటే అదే మైండ్ మిమ్మల్ని ఏదో ఒక రోజు మెంటల్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్తుంది. మీ చుట్టూ ఉండే వాళ్ళకి సంతోషం పంచాలి అనుకుంటారు, కానీ మీకున్న టెన్షన్స్ ఎవరితో షేర్ చేయాలి అనుకోరు. అలాంటప్పుడు మీ మైండ్ మిమ్మల్ని నెగటివ్గా ఆలోచించేలా చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి విముక్తి పొందాలంటే ప్రాణం వదిలేయడమే కరెక్ట్ అనే థాట్ వచ్చేలా చేస్తుంది. ఇక్కడి వరకు వీడియో చూసినా కూడా నా పరిస్థితులు దీనికంటే దారుణంగా ఉన్నాయి, నేను చనిపోవడమే కరెక్ట్ అనుకుంటే అయితే వినండి. మీరెంత తప్పుగా ఆలోచిస్తున్నారో నెక్స్ట్ 5 మినిట్స్లో మీ కళ్ళకు కట్టినట్టు ప్రూవ్ చేస్తా.
మీకంటే వరస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయనంత పెద్దది కాదు. మనం ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ 100% ఉంటుంది. ఆ ప్రాబ్లంని చూసే విధానం, దాన్ని అర్థం చేసుకునే విధానం తెలిసి ఉండాలంతే. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్లో సూసైడల్ థాట్స్ వస్తూనే ఉంటాయి. అవి చాలా నార్మల్. కానీ ఎప్పుడైతే ఆ థాట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటారో అది మాత్రం నార్మల్ కాదు. ఇలాంటి థాట్స్ని మీ మైండ్లోంచి తీసేసినప్పుడే మీరు ధైర్యవంతులుగా మారతారు. ఇలా కాకుండా అదే సొల్యూషన్ అని నమ్మి ఆ తప్పు చేస్తే మీ దృష్టిలో, ఈ ప్రపంచం దృష్టిలో పిరికి వాళ్ళుగా మిగిలిపోతారు. ఇలాంటి థాట్స్ వస్తే మీ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని మాట్లాడండి. మీ బాధని వాళ్ళతో పంచుకోండి. చెప్పలేం, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో కనుక ఉంటే మీ ప్రాబ్లమ్ని కమెంట్ చేయండి. నేనున్నా, మన ఛానల్ మెంబర్స్ ఉన్నారు. మీ ప్రాబ్లంకి ఎవరో ఒకరి రూపంలో ఆ దేవుడే సొల్యూషన్ చెప్పొచ్చు. ఒంటరిగా కూర్చొని జరిగిన దాని గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లో కనుక ఉంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. సొల్యూషన్ కాదు కదా, ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు. తప్పుడు ఆలోచనలో మునిగి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలని బలి తీసుకుంటారు. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఒక్కసారి మీ అమ్మగారిని గుర్తు చేసుకోండి. వేరే వాళ్ళ లైఫ్లో మీ ప్లేస్ని ఎవరైనా రీప్లేస్ చేస్తారేమో, కానీ 9 నెలలు మోసి 25 ఏళ్ళు పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్న మీరు గనక పోతే మీ స్థానాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. అమ్మగా తను బ్రతికి ఉండగా తన కడుపున పుట్టిన వాళ్ళని విగత జీవాలుగా చూడడం ఏ అమ్మకైనా ఎంత బాధ కలిగిస్తుందో దాన్ని మాటల్లో వర్ణించలేం. మీ అమ్మ కోసమైనా ఈ డిప్రెషన్ అనే యమపాశం నుండి ఇప్పుడే బయటికి రండి. మీరు ధైర్యంగా నిలబడి మీకొచ్చిన ప్రాబ్లంని, కష్టాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి. మీ లైఫ్లో వచ్చిన ప్రాబ్లం నిజంగా మీ ప్రాణాలని తీసుకునేంత పెద్దదా? ఈ ప్రపంచంలో మనిషి చేయని పనంటూ ఏదీ ఉండదు. కొన్ని పనులు ఈజీగా అవుతాయి, కొన్నిటికి కష్టపడాల్సి వస్తుంది. ఎవరైతే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి వాటితో పోరాడి మొండిగా ముందుకెళ్తారో ఈ భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అతన్ని ఓడించలేదు. అందుకే డిప్రెషన్లోంచి ఈరోజే బయటికి రండి. మరోసారి గట్టిగా ప్రయత్నించండి. ఈసారి మళ్ళీ ఓటమి ఎదురైనా కూడా ఈ ఓటమి లాస్ట్ ఓటమి కన్నా బెస్ట్దై ఉంటుంది. మళ్ళీ ఎలా గెలవాలో ఈ ఓటమి యొక్క ఎక్స్పీరియన్స్ మీకు నేర్పిస్తుంది. నేను చెప్పే ఈ మాట గుర్తుంచుకోండి. ఏది ప్రయత్నించక ఆగిపోయిన వాడికంటే ప్రయత్నించి ఓడిపోయిన వాడే అసలైన వారియర్. మీ ప్రతి ప్రయత్నం ఏదో ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రయత్నించిన ప్రతిసారి మీరు ఏదో ఒకటి నేర్చుకొని బెటర్ అవుతూనే ఉంటారు. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన ప్రతి వాళ్ళు మొదటిగా ఓడిపోయిన వాళ్లే. 100 సార్లు ఓడిపోయి మళ్ళీ ప్రయత్నించిన వాళ్లే. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మారే కాలంతో పాటు తమని తాము అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకవేళ ఓటమి ఎదురైనా కూడా నేను ఫెయిల్ అయ్యా, నా లైఫ్ అయిపోయింది అనే ఇలాంటి నెగటివ్ మాటలు అస్సలు మాట్లాడరు. ఓటమిని తమ గురువుగా స్వీకరించి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేసి కొత్త అనుభవంతో మరోసారి ప్రయత్నం మొదలుపెట్టండి. ఈ డిప్రెషన్లోంచి ఇప్పుడే బయటికి రండి. మిమ్మల్ని నాశనం చేద్దామనుకుంటున్న ఈ అంధకారం నుండి మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి వచ్చిన కొంతమంది వ్యక్తుల గురించి చెప్తాను. కొద్దిగా జాగ్రత్తగా వినండి. నంబర్ 1, స్టీఫెన్ హాకింగ్. 21 ఏళ్ల వయస్సులో శరీరం మొత్తం చచ్చుపడిపోయే వ్యాధి వచ్చినా కూడా ఈ భూమి మీద ఎవరూ కలలో కూడా ఊహించనివి సాధించారు. తన లైఫ్లో వచ్చిన ఇంత పెద్ద కష్టాన్ని జయిస్తూ ఈ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టుగా అవతరించారు. నంబర్ 2, ఒక ట్రైన్ యాక్సిడెంట్లో అనురిమ తన ఒక కాలుని కోల్పోయింది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూ ఉండే జనాలు ఆమె గురించి చాలా నెగిటివ్గా మాట్లాడారు. ఒక్క కాలుతో ఎలా బ్రతుకుతుంది, ఎలా జీవితాన్ని గడుపుతుంది, ఇలా చాలా నెగిటివ్గా మాట్లాడారు. ఆ మాటలు విన్న అనురిమ అందరిలాగా డిప్రెషన్లోకి వెళ్ళలేదు. తను తన లోపాన్ని తన ఆయుధంగా మార్చుకొని 11 ఏప్రిల్ 2011లో కాలు కోల్పోయిన తను 21 మే 2013న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ని అవరోధించి ఆ జనాల నోళ్లని అక్కడికక్కడే మోయించింది. పరిస్థితులు ఎంత ప్రయత్నించినా అనురిమ ఆత్మస్థైర్యం ముందు ఆ విధి కూడా తలవంచింది. ఒంటి కాలుతోనే తను తన జీవిత లక్ష్యాన్ని సాధించింది. నంబర్ 3, మన దేశం యొక్క వీల్ చైర్ యోధుడు సాయి కోత్సవ్ తెలుసా? ఆయనకి ఎంత భయంకరమైన వ్యాధి ఉందో తెలుసా? ఆ వ్యాధి వల్ల ఆయన శరీరంలోని ఎముకలు దూదిలాగా మెత్తబడిపోతూ ఉంటాయి. శరీరంలో 50కి పైగా ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, 14 వరల్డ్ రికార్డ్స్,
ఒక గ్రాఫిక్ డిజైనర్, ఒక సింగర్, ఒక మోటివేషనల్ స్పీకర్గా మారి లక్షలాది మందిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఈయన బాడీలో కేవలం ఒక ఫింగర్ మాత్రమే పనిచేస్తుంది. ఆ ఒక్క ఫింగర్తో ఇవన్నీ చేసి చూపించారు. ఆలోచించండి, ఒక్క వేలుతో తను ఇన్ని చేసి చూయిస్తే మన శరీరం మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఒక్క ఓటమి రాగానే అంతా అయిపోయిందని డిప్రెషన్లోకి వెళ్తున్నాం. తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల్ని వదిలేస్తున్నాం. డిప్రెషన్లోకి వెళ్లేందుకు ఈయన దగ్గర వందలాది రీజన్స్ ఉన్నా కూడా ఆయన ఏ రోజు కూడా తన ఓటమిని ఒప్పుకోలేదు. నంబర్ 4, నిక్ వొజిసిక్. ఇమాజిన్, కొద్దిసేపు ఎవరైనా మీ కాళ్ళు చేతులు కట్టిపడేస్తే మీరు టైం పాస్ చేయడం తప్ప ఏమీ చేయలేరు. కానీ ఆస్ట్రేలియాకి చెందిన ఇతనికి పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేనప్పటికీ లైఫ్లో ఎంతో సాధించారు. ఇది వినడానికి సింపుల్గా ఉంటే ఒక్కసారి అతని ప్లేస్లో ఉండి చూడండి. ఆయన పరిస్థితి ఒక్కసారి ఫీల్ అవ్వండి. అప్పుడు అర్థమవుతుంది ఆయన ఏ పరిస్థితిని దాటొచ్చారు. అలాంటి సిచ్యువేషన్లోనే ఆయన చదువుకున్నారు, అనుకున్నది సాధించారు. ఇలాంటి వాళ్ళకి డైలీ మోటివేషన్ అవసరం ఉంటుంది. అలాంటిది ఇతనే అందరికీ మోటివేషన్ ఇస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న టాప్ మోటివేషనల్ స్పీకర్స్లో ఇతను కూడా ఒకరు. 50కి పైగా దేశాల్లో ఈయన తన సెమినార్స్ని నిర్వహించారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీ పరిస్థితి వీళ్ళకంటే దారుణంగా ఉందా? మీ సమాధానం లేదనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అనుకున్న ప్రతి ఒక్కటి జరగదు. లైఫ్లో అన్నీ దక్కాలనే రూల్ ఏం లేదు. 4 పనులు జరుగుతాయి, ఒక పని జరగదు. అయిన 4 పనులు వదిలేసి కానీ ఒకే పని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేం. మీలో 95% డిప్రెషన్లోనే లేరు, ఉన్నామని ఫీల్ అవుతున్నారంతే. మీ దగ్గర ఇల్లు, తిండి, బట్ట, హెల్తీ బాడీ ఇవన్నీ ఉన్నాయి. చిల్లవ్వండి. ఇవేమీ లేని వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధిద్దామని పోరాడుతూ ఉంటే మీరు చూస్తేనేమో ఇలా డిప్రెషన్ అంటూ మీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారు. బ్యాడ్ టైం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ బ్యాడ్ టైంతో పోరాడలేక ఓడిపోవడం మన లైఫ్ యొక్క పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. మీరు మీ బ్యాడ్ టైంతో పోరాడలేకపోతే మీరెప్పుడు మీ సక్సెస్ని కల్లో కూడా చూడలేరు. సక్సెస్ అవ్వడం మీ డ్రీమ్, నా పని ఆ డ్రీమ్ని గుర్తు చేయడం మాత్రమే. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ ఇన్స్పైరింగ్, స్టే కనెక్టెడ్, స్టే మోటివేటెడ్.